సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. తెలుగు సినిమాలకి అవార్డులకి పెద్దగా పొసకదు. ఫ్యాన్సీ ప్రైవేట్ అవార్డు ఫంక్షన్లు వచ్చేసి ఏదో పరిస్థితి అలా నడిచిపోతుంది కానీ తెలుగు సినిమాల్లో పనిచేసే వాళ్ళకి అవార్డులతో పని లేదండి. ప్రేక్షకులు ఇచ్చే రివార్డులే గొప్ప. ఈ విషయాన్ని ఎంతో మంది తెలుగు సినిమా ప్రముఖులు చెప్పగా మనం విని ఉన్నాం. కానీ అలా పైకి చెప్తున్నప్పటికీ లోపల మాత్రం చాలా బాగా చేశామే, మనకెందుకు రాలేదు అన్న అసంతృప్తి మాత్రం అవార్డులు రాని వారి మనసుల్లో ఉంటుంది. కొన్ని అనుకోని పరిస్థితుల్లో అది మనసులోంచి బయట కూడా పడిపోతుంది. ఇలాంటి వివాదాలను మనం చాలానే చూసున్నాం. తెలుగు సినిమా ప్రముఖులు జాతీయ అవార్డుల గురించి పెద్దగా వెంపర్లాడరు కానీ నంది అవార్డుల విషయానికి వచ్చేప్పటికి కొన్ని సార్లు వివాదాలకి సై అంటూ ఉంటారు. కమర్షియల్ గా సక్సెస్ కాని సినిమాలకు అవార్డులు ఏమిటి, ప్రేక్షకులను మెప్పించి బాగా డబ్బులు సంపాదించిన సినిమాకి ఎందుకు ఆ చిన్న చూపు అవార్డుల దగ్గర అని చాలా మంది క్వశ్చన్ చేసిన సందర్భాలను కూడా మనం చూసున్నాం. అయినప్పటికీ అవార్డులు వచ్చే సినిమాలకి డబ్బులు రావు, డబ్బులు వచ్చే సినిమాకి అవార్డులు రావు అన్న సూత్రాన్ని ఆధారంగా చేసుకుని సర్దుబాట్లు జరిగిపోతా ఉన్నాయి. ఇలా ఎంతగా సర్దుబాటు చేసుకున్నప్పటికీ కమర్షియల్ గా సూపర్ హిట్ అయిన సినిమాకి అవార్డులు కూడా వస్తే బాగుంటుంది అన్న అసంతృప్తి అలాగే ఉండిపోతుంది. ఆ అసంతృప్తిని తీర్చడానికి ఫిల్మ్ ఫేర్ లాంటి అవార్డులు కాస్త చొరవ చూపిస్తున్నాయి. కానీ అక్కడ కూడా అందరికీ అవార్డులు ఇవ్వలేకపోతున్నారు. అంటే ఒక సంవత్సరంలో 2 సూపర్ హిట్లు వస్తే ఆ 2 సినిమాల్లో ఉన్న వాళ్ళందరికీ అవార్డులు ఇవ్వట్లేదు. ఎందుకని ఇవ్వట్లేదు? వాళ్ళు చేసిన పాపం ఏమిటి? ఎందుకు వాళ్ళకి గుర్తింపు దక్కడం లేదు? వాళ్ళు పడింది కష్టం కాదా? ఆ కష్టానికి ప్రశంసలు అవసరం లేదా అన్న ప్రశ్నల అంతర్మథనం నుంచి పుట్టుకొచ్చినట్టు కనిపిస్తున్నాయి TV9 TSR అవార్డులు. ఒకరితో మరొకరిని పోల్చి అవార్డులు ఇవ్వటం ఏంటయ్యా గొప్ప? ప్రతి హీరో కూడా కష్టపడే సినిమా చేస్తాడు కాబట్టి సినిమాలు సక్సెస్ అవుతాయి. అలా సక్సెస్ అయిన ప్రతి సినిమాకి అవార్డు ఇవ్వాల్సిందే అన్న నినాదాన్ని పెట్టుకుని TV9 TSR కలిసి నిర్వహిస్తున్న అవార్డుల కార్యక్రమం నిజంగా అభినందనీయం. మరి ముఖ్యంగా వాళ్ళు ప్రదానం చేస్తున్న బెస్ట్ నటుడు, బెస్ట్ హీరో అవార్డుల గురించే ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం కూడా విపరీతంగా చర్చించుకుంటుంది. అందులోనూ బెస్ట్ హీరో అనే కేటగిరీని వాళ్ళు రూపొందించిన విధానాన్ని తలుచుకుని పొలగించిపోతున్నారు. 2013 సంవత్సరంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సినిమాలో నటించిన మహేష్ బాబుకి ఉత్తమ నటుడు అవార్డు ప్రకటించారు. అదే సంవత్సరం వచ్చిన నాయక్ సినిమాకు గాను ఉత్తమ హీరోగా రామ్ చరణ్ ఎంపిక కావడం విశేషంగా కనిపించింది ఈ అవార్డుల ప్రధానోత్సవంలో. అలానే 2014 సంవత్సరం గాను లెజెండ్ సినిమాలో చేసిన బాలయ్య ఉత్తమ నటుడు గాను, రేసు గుర్రంలో నటించిన అల్లు అర్జున్ ఉత్తమ హీరోగాను ఎంపికయ్యారు. ఈ పద్ధతి కొంతవరకు బానే ఉంది. కానీ ఇందులో కూడా 2 హీరోలు మాత్రమే కవర్ అవుతున్నారు. అవార్డు నిర్వాహకులు కొంచెం చొరవ చూపిస్తే మరింత మంది హీరోలకి అవార్డులు దక్కే అవకాశం ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి నిర్వాహకులు ఒకసారి గట్టిగా ఆలోచించాలి అని చెప్పేసి అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఈసారి కాకపోయినా వచ్చే అవార్డుల ఫంక్షన్ నాటికి 10 మంది హీరోలకు తగ్గకుండా అవార్డులు ఇవ్వాలి, ఇస్తే చాలా బాగుంటుంది అని కోరుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూద్దాం మరి TSR అవార్డుల నిర్వాహకులు ఏం చేస్తారో. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.